అమ్మా, చెప్తాను కదా మహాశక్తుల గురించి. నవరాత్రి 4వ రూపమైన కూష్మాండ తన సౌమ్యమైన చిరునవ్వుతో మొత్తం విశ్వాన్ని సృష్టించింది. అలా మహాశక్తులను అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిని సృష్టించింది. ఈ మహాశక్తుల నుండి త్రిమూర్తులు ఇంకా వాళ్ళ సహచరులు సృష్టించబడి కాలచక్రం అంటే సృష్టి, స్థితి, లయం నిరంతరంగా ప్రవహించేలా చేసింది. త్రిమూర్తుల సృష్టి అయిన తర్వాత మహాదేవుడు సృష్టిలో తన పాత్ర నిర్వహించడానికి కఠిన తపస్సు చేశారు. అప్పుడు మాతా కూష్మాండ ఇంకో రూపం సృష్టించింది, దేవి సిద్ధదాత్రి. ఆమె కేవలం అష్టసిద్ధులు కాదు, మొత్తం 18 సిద్ధులు మహాదేవునికి ప్రసాదించింది. ఈ 18 సిద్ధులు మొదటి 8 సిద్ధులతో పాటు శ్రీకృష్ణుడు నిర్వచించిన 10 ఉపసిద్ధులు కూడా కలిగి ఉంటాయి. అనిమ అంటే తన స్వరూపం చాలా చిన్నగా చేసుకోవడం, మహిమ అంటే తన స్వరూపాన్ని అపారమైన పెద్దగా చేసుకోవడం లాంటివి అష్టసిద్ధులు. ఇంకా మనకి శాస్త్రాలు 10 ఉపసిద్ధుల గురించి కూడా చెప్తాయి. అవేంటంటే దూరశ్రవణం అంటే దూరంలో జరిగే శబ్దాలు కూడా వినడం, దూరదర్శనం అంటే దూరంలో జరిగే దృశ్యాలు కనపడడం. ఈ సిద్ధులు శరీర, మానసిక మరియు ఆధ్యాత్మిక శక్తి యొక్క సంపూర్ణతని సూచిస్తాయి. అర్ధనారీశ్వర తత్వం అంటే ఏంటో తెలుసా? బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభం చేయడానికి దేవి యొక్క మార్గదర్శనం కోసం ప్రార్థించాడు. అప్పుడు నిరాకార రూపమైన ఆదిపరాశక్తి శివుని ఎడమ భాగం నుండి ప్రత్యక్షమై సిద్ధదాత్రి దేవిగా అవతరించింది. అప్పుడు శక్తి మరియు శివుడు కలిసి అర్ధనారీశ్వర రూపం ధరించారు. అలా వాళ్ళు సృష్టికి ఇచ్చిన సందేశం ఏంటంటే పురుష మరియు స్త్రీ శక్తుల ఏకత్వమే సృష్టి యొక్క బీజం అని. కురుక్షేత్ర యుద్ధంలో కూడా అర్జునుడు పెద్ద ఆపదలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ సూచన మేరకు నవరాత్రి 9 రోజులు సిద్ధదాత్రిని పూజించాడు. దేవి వరప్రసాదం వల్ల అర్జునుడు విజయం సాధించాడు. రామాయణంలో కూడా మనకి ఈ తత్వం కనిపిస్తుంది. శ్రీరాముడు వనవాసంలో ఉండగా ధైర్యం ఇంకా ఆత్మబలం కోసం దేవిని స్మరించుకున్నాడు. హనుమంతుడు అష్టసిద్ధులు మరియు నవనిధులు సంపాదించాడు. ఇది సిద్ధదాత్రి దేవి ప్రసాదమే. లంకా దహనం, సంజీవనిని తెప్పించడం అన్నీ లగిమ, మహిమా సిద్ధుల బలంతో జరిగిన కర్మలు అని పురాణాలు చెప్తున్నాయి. వారణాసిలో సిద్ధదాత్రి గుడి ప్రాముఖ్యం. మహానవమి రోజు విశేషమైన పూజ చేస్తారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో గిరిజనులు ఆమెను సిద్ధిమాత అని పిలిచి పూజిస్తారు. రాజస్థాన్లో యోధులు యుద్ధానికి వెళ్ళడానికి ముందు పూజించే శక్తిపీఠం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సిద్ధి వనమాలిని రూపంలో ఆమెని నవమిన పూజిస్తారు. చండీ హోమం చేస్తారు. గిరిజన సాంప్రదాయం ప్రకారం పంటలో వచ్చిన మొదటి ధాన్యాన్ని దేవికి సమర్పిస్తారు. దక్షిణ భారతంలో అర్ధనారీశ్వర ఆలయంలో ఈ తత్వాన్ని పూజిస్తారు. దేవి సిద్ధదాత్రి పరిపూర్ణత రూపిణి. ఆమె అజ్ఞానాన్ని తొలగించి మనసు శుద్ధి చేసి జ్ఞాన ప్రకాశంలో నడిపిస్తుంది. అలా మనకి నవరాత్రిలో పూజించే ఒక్కొక్క రూపం ఒక్కో విశేషాన్ని చెప్తుంది. శైలపుత్రి ప్రేరణకు, బ్రహ్మచారిణి విద్యకు, చంద్రఘంటాదేవి సాధనకు, కూష్మాండ తపస్సుకు, స్కందమాత పోషణకు, కాత్యాయని పవిత్రతకి, కాలరాత్రి అహంకార నాశనానికి, మహాగౌరి దివ్య కాంతికి. నవరాత్రులు మనకి ఆత్మశుద్ధి, మనస్సు స్థిరత్వం మరియు జీవన పరిపూర్ణత సిద్ధదాత్రి దేవి ప్రసాదంతో సిద్ధిస్తాయి. మానవులే కాక సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా సిద్ధిదాత్రి దేవిని పూజిస్తారు. సిద్ధదాత్రి రూపమే రాజరాజేశ్వరి దేవి. ఈ రూపంలో అమ్మవారు కమలం, గదాయుధం, శంఖ చక్రాలు ధరించిన చతుర్భుజాలతో వికసించిన కమలం మీద లేదా సింహం మీద కూర్చొని మనకి దర్శనమిస్తుంది.